నా పేరు ప్రవీణ్ కుమార్, బీజేఎం రాష్ట్ర కార్యదర్శి. ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఎందుకంటే పక్క రాష్ట్రాలతోటి ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని, ఈడ విద్యాశాఖ మంత్రికి సరిగ్గా పనిచేయట్లేదని, లేకపోతే ఈ శాఖలకు మంత్రులు లేరని చెప్పి పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ప్రభుత్వం విమర్శించిండు. ఈరోజు ఆయనే అధికారానికి వచ్చింది కదా. ఈరోజు ఆయన అధికారానికి వచ్చిన తర్వాత ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించలే. ఈరోజు ప్రతి విద్యార్థి ఆవేదన చెందుతుండు. మా సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి? మా యూనివర్సిటీలోనే చూడండి, ఇక్కడ కాంట్రాక్ట్ లెక్చరర్లతోటి యూనివర్సిటీ నడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు రెగ్యులర్ ఇక్కడ లెక్చరర్లు లేరు, ఇక్కడ ప్రొఫెసర్స్ లేరు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే డిగ్రీ కాలేజీలో కూడా అదే పరిస్థితి. ఇంటర్మీడియట్ సమస్యలపైన అదే, ఫీజు రిమెంట్ రాక, ఒకరొకరు సర్టిఫికేట్లు లేక, పై చదువుల కోసం వెళ్ళలేక సర్టిఫికేట్ కాలేజీల గేట్ల కాడ ఆగుతున్నారు. లక్షలాది రూపాయల ఫీజు రిమెంట్లు ఒక్కొక్క కాలేజీలో పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు 7,200 కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అదే విద్యాశాఖ మంత్రి ఉంటే మేము వెళ్ళి చెప్తాం కదా, మాకు ఈ సమస్య ఉంది, ఈ విద్యార్థులకు ఈ సమస్య ఉంది, ఇది నెరవేర్చండి అని చెప్తాం కదా. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరు సామాన్యులు వెళ్ళే పరిస్థితి లేదు. విద్యార్థులకు అసలే అవకాశం ఇయ్యరైనా. ఏ యూనివర్సిటీ కూడా ఇంతవరకు సందర్శించలే. ఇంతవరకు 10 మంది యూనివర్సిటీ వీసీలను మొన్న కాదనుకుంటే 2 నెలల క్రితం ఆయన అనౌన్స్ చేసిండు. ఇంతవరకు ఆ యూనివర్సిటీ వీసీలు ఇంతవరకు వాళ్ళ పరిపాలన సంబంధించిన వర్క్ కూడా ఎక్కడ ఇంకా స్టార్ట్ చేయలే. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారోత్సవాలు చెప్తానంట, యూనివర్సిటీలో వచ్చి ఆరోత్సవాలు చేయమని చెప్పి అడుగుతున్నాం. యూనివర్సిటీ విద్యార్థులు తరిమి కొడతారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఏం చేసినని చెప్పి వారోత్సవాలు చేస్తారు మీరు? విజయోత్సవాలు చేస్తాం, వారోత్సవాలు చేస్తాం అని చెప్పి చెప్పుకోవడానికి ఇక్కడ ఏం చేసిర్రు? ఈరోజు గత ప్రభుత్వం వేసిన డిఎస్సి నోటిఫికేషన్ కంటిన్యూ చేసి కొన్ని ఉద్యోగాలు నింపిరాలు, అంతే తప్ప వేల ఉద్యోగాలు వేసినా అని చెప్పి ప్రకటనలు పలకడం ఎందుకు? ఈరోజు వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద సభ పెట్టి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్ప ఈ ముఖ్యమంత్రి చేసింది అయితే ఏం లేదు. సరైన పాలన అందిస్తాడు, విద్యార్థుల పక్షం నిలబడతాడు, యువకుల పక్షం నిలబడతాడని చెప్పి ఎన్నో గంపడి ఆశలతోటి ఈ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ పోవచ్చు. అదేవిధంగా అశోక్ నగర్లో స్వయంగా రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చిండు. మీరు 3 నెలల సమయం ఇవ్వండి, మీ 3 నెలలు మీ పుస్తకాలు పక్కన పెట్టండి, పక్కన పెడితే మేము మా ప్రభుత్వం రాగానే మీ అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు ఎక్కడ అవకాశాలు కల్పితే అక్కడ యూనివర్సిటీలో వీసీలను, లెక్చరర్లను, ప్రొఫెసర్లను ఏది కోరుకుంటే అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ వేడుకుంటే నిజమే అనుకున్నాం మేము. అని రాహుల్ గాంధీ చేత అబద్ధం ఆడిపించి మా విద్యార్థులను మోసం చేసి రేవంత్ రెడ్డి పీఠం ఎక్కిన తర్వాత విద్యాశాఖ మంత్రి నియమించడానికి కూడా ఆయన వెనకాడుతున్నాడు. 1 సంవత్సరం కాలం పడుతుంది ఆ విద్యాశాఖ మంత్రి నియమించడానికి. దౌర్భాగ్యంగా ఉంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన. ముఖ్యంగా మీకు రేవంత్ రెడ్డి ఎంత మొండి పరిపాలన నిర్వహిస్తున్న అనేది డిఎస్సి జరిగినప్పుడు చూడొచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా వేడుకురు రోడ్డు మీదకి వచ్చి, అయ్యా డిఎస్సిని కొంచెం పోస్ట్పోన్ చేయండి, మాకు సమయం లేదు, కొద్దిగా చదువుకోవడానికి కొన్ని నెల రోజులు పొడిగించండి అంటే కూడా ఈ మొండి పరిపాలనలో ఈయన నవాబ్ లాగా, నిజాం ప్రభు లాగా ఆయన ఎక్కడ కూడా పొడిగించలే, విద్యార్థుల పక్షం నిలబడలే, విద్యార్థుల యొక్క చెవులు ఇన్లే. గ్రూప్ 1 విషయంలో కావచ్చు, ఇంకే విషయంలో కూడా కావచ్చు. ఈరోజు స్కూళ్ళల్లో విపరీతమైన ఫీజులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 2 లక్షలు 3 లక్షలు ఎల్కేజీ ఫీజులు తీసుకుంటారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. కార్పొరేట్ కాలేజీల్లో నారాయణ చైతన్యలో స్టూడెంట్స్ చనిపోతున్నారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించిన పాపం లేదు. అక్కడ వెళ్ళి ఏం జరిగిందో కూడా అడగలే. ఇంత జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారిలో చలనం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించండి తెలంగాణ రాష్ట్రానికి. లేదు మీతో చేత కాదంటే ప్రభుత్వం దిగిపోండి, కొత్త ప్రభుత్వం అన్న వచ్చి విద్యాశాఖ మంత్రి నియమిస్తారు. వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి. లేని ఏడల అన్ని యూనివర్సిటీలు ఏకమవుతాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ విద్యార్థులందరం ఏకమై ప్రగతి భవన, ముఖ్యమంత్రి కార్యాలయమా, మంత్రుల నిలయమా అన్ని ముట్టడించి విద్యాశాఖ మంత్రి నియమించే వరకు, విద్యార్థుల సమస్యలు నెరవేర్చే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. స్కూళ్ళ పరిస్థితులు చెప్పారు, హాస్టళ్ల పరిస్థితులు చెప్పారు, యూనివర్సిటీల పరిస్థితులు ఎట్లున్నాయి? మీరు చెప్తున్నానుగా, యూనివర్సిటీల్లో కొత్తగా హాస్టల్స్ లేవు, ఇక్కడ రిక్రూట్మెంట్ లేదు. ముఖ్యంగా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో, మనం ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీలో రెగ్యులర్ లెక్చరర్లు లేరు, ఇక్కడ ప్రొఫెసర్లు లేరు, పాలమూరు యూనివర్సిటీలో లేరు, కాకతీయ యూనివర్సిటీలో లేరు. ఎందుకు నింపడానికి ఈ ప్రభుత్వం ముందర రావట్లేదు? ఈరోజు గవర్నర్ గారి దగ్గర ఫైల్ ఆగిపోయిందని చెప్పి అవి అని కుంటి సాకులు చెప్పుకుంటా సమయాన్ని పొడిగిస్తాడు తప్ప ఈ ప్రభుత్వం ఎందుకు ముందర రావట్లేదు? ఈరోజు దగ్గరగా ఒక 1000-2000 పోస్టులు ఖాళీ ఉన్నాయి యూనివర్సిటీల్లో. నింపితే వాళ్ళకు సరైన విద్య దొరుకుతుంది కదా విద్యార్థులకు. యూనివర్సిటీల్లో సరైన వసతులు కల్పించినప్పుడే నాణ్యమైన విద్య బయటకు వస్తుంది, నాణ్యమైన స్టూడెంట్ బయటకు వస్తాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 వేదికల నుంచి మంచి ఒక వ్యక్తి మంచి పరిపాలనకి రేపు అధికారిగా తయారవుతాడు. ఆ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియదా? అన్నీ తెలిసి వీళ్ళు బాగుపడితే మనకెక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. మేమైతే బాగుపడితే మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి అట్లా అనుకొని ఏమైనా చేస్తలేడామని అనుకుంటున్నాం. ముఖ్యంగా యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలి. ఇక్కడ మీకు ముందర చూస్తే తెలుస్తుంది, ఒక్కొక్క హాస్టల్ దగ్గరికి వెళ్తే బయటనే స్నానాలు చేస్తుంటారు, వాళ్ళకి రెగ్యులర్ హాస్టల్ పరిస్థితులు లేవు.
అక్కడ చదువుకోవడానికి లైబ్రరీ కూడా ఒకటే ఒక లైబ్రరీ, ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీకి ఒకటే లైబ్రరీ చిక్కుగా ఉండి వాళ్ళు పక్కకే అసలు ప్లేస్ కూడా ఉండదు, పక్కన నిలబడడానికి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా జాగా ఉండదు. ఎందుకు ఇంకో లైబ్రరీ కట్టలేకపోతున్నావు? ఇక్కడ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ భూములంతా కబ్జా చేస్తున్నారు. అప్సిగూడ కావచ్చు, ఇక్కడ తార్నాక కావచ్చు, ఇక్కడ బస్తీ వాళ్ళు మెల్లిమెల్లిగా కబ్జా చేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు పట్టించుకోరు. మేమే పోరాడుతుంటాం, దెబ్బలు తింటుంటాం, జైలుకి వెళ్తుంటాం అని ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లం ఉండదు. ప్రభుత్వం ఎందుకు ముందుకు రాదు? ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పెట్రోల్ బంకులకు అవన్నీ లీజులకు ఇచ్చుకుంటా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు ఉస్మానియా యూనివర్సిటీ భూములతోటి. వీళ్ళందరి విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇవి అన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.